Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHP 6th base. So our main aim is to make you fertile. సో సెమన్ అనాలిసిస్లో స్పర్మ్ మొటిలిటీ ఇంపార్టెన్స్ చూద్దాం. సో మన పేషెంట్ మేల్ ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్లో 3 to 5 days abstinence తర్వాత సెమన్ కలెక్షన్ చేస్తాం. సో సెమన్ కలెక్షన్లో మనకు డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. కౌంట్ ఎంత ఉంది, మొటిలిటీ ఎంత ఉంది అండ్ మార్ఫాలజీ ఎంత ఉంది. సో అట్లా డీటెయిల్డ్ రిపోర్ట్ వస్తుంది. ఈ మొటిలిటీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ చూద్దాం. సో స్పర్మ్ మొటిలిటీ మనకు 4 types: ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ, స్లో ప్రోగ్రెసివ్ మొటిలిటీ అండ్ నాన్ ప్రోగ్రెసివ్ అండ్ ఇమ్మొటైల్. ఇది ఇంపార్టెన్స్ చూద్దాం. మనకు హెడ్, నెక్, బాడీ ఎలా ఉంటుందో స్పర్మ్ కూడా హెడ్, మిడిల్ పీస్ అండ్ టెయిల్ ఉంటుంది. సో ఈ మిడిల్ పీస్ లో పవర్ హౌస్ అంటాం, మైటోకాండ్రియా ఉంటుంది. సో స్పర్మ్ మొటిలిటీకి దీని నుంచి ఎనర్జీ వస్తుంది కాబట్టి స్పర్మ్ యాక్టివ్ గా కదలడం జరుగుతుంది. ఒకవేళ మనం డాక్టర్ ఇంటర్ కోర్స్ కానివ్వండి, ఐయుఐ అడ్వైస్ చేసినప్పుడు ఆ స్పర్మ్స్ వెజైనాలో కానివ్వండి, యుటరస్ లో ఐయుఐలో యుటరస్ మనం ప్లేస్ చేసినప్పుడు స్పర్మ్ మొటిలిటీ ఉంటేనే ఎగ్ రీచ్ అవ్వగలదు. యుటరస్, సర్విక్స్, ఇవి ట్యూబ్స్, ఇది ఓవరీస్. సో ఓవులేషన్ జరిగిన తర్వాత ఎగ్ డామినెంట్ ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ అనేది ఇక్కడ నుంచి ట్యూబ్స్ లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. సో క్యాపిలరీ మూవ్మెంట్ ద్వారా ఎగ్ ట్యూబ్స్ లో స్పర్మ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. సో ఎగ్ హాఫ్ లైఫ్ 12 hours to 20 hours. సో వాళ్ళకు ఇంటర్ కోర్స్ చేసిన, ఐయుఐ చేసిన స్పర్మ్స్ వెజైనా నుంచి లేకపోతే యుటరస్ నుంచి అవి మొటిలిటీ ఉంటేనే కదలిక ద్వారా ఎగ్ రీచ్ అవ్వడం జరుగుతుంది. సో దీనికి మనకు మొటిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ న్యాచురల్ ఇంటర్ కోర్స్లో స్పర్మ్ ఇక్కడ నుంచి మనకు ట్యూబ్స్లో ఉండే ఎగ్ రీచ్ అవ్వడానికి మినిమం 20 hours, 12 hours to 20 hours పడుతుంది. సో ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటే ఆ మొటిలిటీ ద్వారా అది ముందుకు మూవ్ అవుతుంది. దాన్ని ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ అంటాం. స్లో ప్రోగ్రెసివ్ అంటే స్లోగా ప్రోగ్రెషన్, స్లోగా ముందుకు మూవ్ అయితే దాన్ని స్లో ప్రోగ్రెసివ్ అంటాం. అండ్ నాన్ ప్రోగ్రెసివ్ అంటే మొటిలిటీ ఉంటుంది కానీ అక్కడక్కడే మూవ్ అవుతూ ఉంటుంది. నాన్ ప్రోగ్రెసివ్ అసలు మూవ్ అవ్వదు అండ్ ట్విచింగ్ మూమెంట్స్ అక్కడక్కడే కదులుతూ ఉంటుంది. అది నాన్ ప్రోగ్రెసివ్. ఇమ్మొటైల్ అంటే ఆ స్పర్మ్స్ ఉంటాయి కానీ అసలు మొటిలిటీ ఉండదు. అవి లైవ్ స్పర్మ్స్ అన్నా అయ్యొచ్చు, డెడ్ స్పర్మ్స్ అన్నా అయ్యొచ్చు. మనకు వేరే టెస్ట్ల ద్వారా అది లైవ్ స్పర్మ్సా డెడ్ స్పర్మ్సా కనుక్కోవచ్చు. సో మొటిలిటీలో మనకు ఇన్ని టైప్స్ ఆఫ్ మొటిలిటీ స్పర్మ్స్ లో చూస్తుంటాం. సో జనరల్ గా WHO క్రైటీరియా ప్రకారం మనకు ర్యాపిడ్ ప్రోగ్రెసివ్ మొటిలిటీ 32% ఉండాలి. అండ్ ర్యాపిడ్ ప్రోగ్రెసివ్, స్లో ప్రోగ్రెసివ్ అండ్ నాన్ ప్రోగ్రెసివ్ కలిపి 40% ఉండాలి. ఇది నార్మల్ సెమన్ అనాలిసిస్లో మొటిలిటీ క్రైటీరియా. సో ఇలా ఉంటే మనము పేషెంట్కి న్యాచురల్ ఇంటర్ కోర్స్ అడ్వైస్ చేయొచ్చు. వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మొటిలిటీలో ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉండి బార్డర్ లైన్ మనకు ఉన్నప్పుడు ఆ 32%, 40% తగ్గినప్పుడు మనం ఐయుఐ అడ్వైస్ చేస్తాం. సో దట్ ఐయుఐలో ఏమవుతుందంటే స్పర్మ్స్ మనం ఇక్కడ రిలీజ్ చేసినప్పుడు ఇక్కడ ఎగ్ రీచ్ అవ్వడానికి జస్ట్ దానికి వితిన్ 5 to 10 minutes పడుతుంది. కాబట్టి బార్డర్ లైన్ మొటిలిటీ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ అడ్వైస్ చేస్తాం. మెయిన్ థింగ్ ఏంటంటే న్యాచురల్ ఇంటర్ కోర్స్ కానీ ఐయుఐ కానీ మొటిలిటీ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మొటిలిటీ లేకపోతే మనం ఏమంటామంటే ఈస్థినో జోస్పర్మియా అంటాం. సో వీక్ స్పర్మ్స్ అంటాం. సో అసలు మొటిలిటీ లేకపోయినా చాలా తక్కువ ఉన్నా వీళ్ళకి ఏం చేస్తామంటే ఇక్సి, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ద్వారా మనము ఎంబ్రియోస్ తయారు చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఐవీఎఫ్ కూడా వర్కౌట్ అవ్వదు. సో డైరెక్ట్గా మనం ఇక్సి చేయడం జరుగుతుంది. సో దీనివల్ల కూడా మనం పేషెంట్స్కి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.